पायं पायमुदारदेशिककृपाधारा सुधारा गिरं गायं गायमशेष सद्गुरुयशो गाथा गाथा श्रिय ध्यायं ध्यायमनन्तबोधककृता आज्ञा उपज्ञाश्रुते हायं हायमबोधमद्वयकृतोत्सेधं प्रबोधं व्रजे ज्ञानेन रंशमथ कर्कशतर्कखण्डे सिंहांशमेकमपि तद्विविधं समर्च्य तेन स्वयं तदभवत् गुरुराजयोगात् श्रीमण्डलीकगुरुमण्डलमाश्रितोऽहम्. పితృయజ్ఞం గరుడ పురాణం అనే అంశంలో గరుత్మంతుడు వారు శ్రోత, ముఖ్య శ్రోత, మహావిష్ణువు గారు వక్త. ఆయన వలన సమస్త విషయాలు, పితృయజ్ఞానికి సంబంధించిన విషయాలని కూడాను వింటున్నాడు. ఆయనకి ఆహారం సర్పాలు. ఆయన ఆహారమైనటువంటి సర్పాల గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే మనకి సర్పముల ద్వారా వచ్చే ప్రమాదం గరుత్మంతుడి యొక్క అనుగ్రహం వలన రాదు అని, ఆ సర్పాలను గురించినటువంటి విశేషాలు వేదాలలో సర్పబలి అని ఉంది. దాని గురించినటువంటి విషయాలు మాట్లాడుతున్నాం. దాంట్లో ఆ సర్పబలిలో ఉపస్థాన మంత్రాలు ఉన్నాయండి. తక్షక వైశాలేయ ధృతరాష్ట్రైరావతస్తే జీవా స్వయన సతస్వై సద్భ్యో వర్షాభ్యో నః పరిదేహి అంటాడు. ఓ తక్షరాజా, వైశాలేయ ఆయనకి బిరుదు. అంటే విశాల అనేటటువంటి ఆమె కుమారుడుట తక్షకుడు. అందుకోసమని ఆయన వైశాలేయ అని అన్నారండి. తర్వాత ఇంకొక సర్పం పేరు చెప్తున్నాడండి. ధృతరాష్ట్రైరావత అని అన్నాడండి. ధృతరాష్ట్రశ్చ ఐరావతశ్చ, ధృతరాష్ట్రశ్చాసౌ ఐరావతశ్చ కర్మధారయ సమాసం అన్నమాట. ధృతరాష్ట్రశ్చాసౌ ఐరావతశ్చ ధృతరాష్ట్రైరావత అని అంటే ఈ పేరు మొత్తం అంతా కూడాను సర్పానికే పేరు. ఆ సర్పంతో మాట్లాడుతూ తేజీవా స్వయన సతస్వై సద్భ్యో వర్షాభ్యో నః పరిదేహి అని అంటాడు. తే జీవాహ అన్నాడండి. ఓ సర్పమా, నీ యొక్క జీవాలున్నాయే, ఆ జీవశబ్దానికి అర్థం ఇక్కడ ప్రాణము అని అర్థం అనమాట. ప్రాణములు అని అర్థం చెప్పాలి. అదేమిటండి అని అంటే, ప్రాణములు ఉంటే కదా జీవం అనేటటువంటిది. జీవుడు జీవుడు అని మనం అంటున్నాం అనుకోండి, ఇతను ఎంతకాలం జీవుడు అనిపించుకుంటూ ఉంటాడు? ప్రాణం ఉన్నంతకాలం జీవుడు అని అనిపించుకుంటూ ఉంటాడు. ప్రాణాలే లేకపోతే అతను జీవుడే కాదు కదా, శాపమైపోతాడు. అందుకోసమని ఇక్కడ జీవశబ్దం చేత ప్రాణాలు అనే అర్థం వీళ్ళు చెప్పి, అయితే ప్రాణశబ్దం బహువచనం వేశారు. జీవాహాని బహువచనం ఉంది కాబట్టి దానికి అర్థమైనటువంటి ప్రాణాలు కూడాను బహువచనంలో ప్రాణాహ అని అర్థం వస్తుంది. మరి ఎందుకోసమని అలా మనం బహువచనం వేస్తున్నాము అంటే, సహజంగా ప్రాణాపానం యానోదాన సమాన అనేటటువంటి ప్రాణాలు చాలా ఉంటాయి కాబట్టి, పంచవృత్యాత్మకంగా ఉంటుంది కాబట్టి ప్రాణం, అవి ప్రాణములు కూడాను చాలా ఉన్నాయని మనం చెప్పడానికి అవకాశం ఉంది. త్వయి న సతస్త్వయి సద్భ్య, ఇక్కడ త్వయి త్వయిని 2 సార్లు ఉందండి. ఇక్కడ ఓ ధృతరాష్ట్రైరావత, తక్షకుడితోనూ మాట్లాడుతున్నాడు. ధృతరాష్ట్రైరావత అనేటటువంటి సర్పరాజు ఆయనతో కూడా మాట్లాడుతున్నాడు. ఓ మహానుభావ, నువ్వు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము. అంటే తక్షకుడు చాలా గొప్పవాడనే విషయం మనం ఎప్పుడు కూడా వింటున్న మాటే కదా. అతను నాగరాజు, చాలా బలవంతుడు కూడాను, సామాన్యమైనటువంటి వాడు కాదు. త్వయి అంటే త్వామాశ్రిత్య వర్తమానేభ్య అని అర్థం చెప్పడాలన్నమాట. దానికి అర్థం త్వయి అంటే దానికి ఆ సప్తమి విభక్తిని ద్వితీయ విభక్తిగా మార్చి, నిన్ను ఆశ్రయించుకుని ఉన్నటువంటి సర్పరాజులు ఎవరైతే ఉన్నారో సర్పాలు, వాట్ల వలన త్వయి నిన్ను ఆశ్రయించుకుని, ఇక్కడ కూడా త్వయి అంటే త్వాం అని అర్థం చెప్పి, నిన్ను ఆశ్రయించుకున్నటువంటి నహ అస్మాన్ను, సతహాని కూడా విశేషణం ఉంది. అంటే త్వదాశ్రితాన్ అస్మాన్ అని అర్థం అనమాట. అంటే త్వదాశ్రితేభ్య సర్పేభ్య, అటువంటి నిన్ను ఆశ్రయించుకుని ఉన్నటువంటి సర్పముల నుండి త్వదాశ్రయాన్ అస్మాన్ రక్ష,
నిన్ను ఆశ్రయించుకున్నటువంటి మమ్మల్ని పరిదేహి అని అన్నాడండి. ఇక్కడ కూడా పరిదేహి శబ్దం వాడాడు. పరిదేహి అంటే అర్థం ఏంటి? అన్యోన్యం రక్షణ. అంటే పాముల వలన మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని వలన పాములు రక్షించాలి. పాముల వల్ల మనం రక్షించబడాలి, కానీ మనం పాములను ఎలా రక్షిస్తున్నాము అని ప్రశ్న. అంటే మనం ఆ పాములకు ఆహారమైనటువంటి హవిస్సులు ఇస్తున్నాంగా. మన ఇద్దరికి కూడాను మధ్యవర్తిగా అగ్నిదేవుడు ఉన్నాడు. ఓ అగ్నిదేవా, నువ్వు మాకు ముఖ్యమయ్యా, పాముల వల్ల మాకు రక్షణ కావాలి, నువ్వు మమ్మల్ని కాపాడాలి అని అంటే అగ్నిదేవుడు అన్నాడు, ఏదైనా వాళ్ళకి ఆవిర్భాగాలు ఇస్తే వాళ్ళు ఏం చేయరండి అని అగ్నిదేవుడు చెప్పాడు నాతో. అప్పుడు ఏం చేశానంటే, అగ్నిదేవుడికి నేనేమో హోమద్రవ్యం, ఆజ్యాహుతులు సహజంగా ఆజ్యమే కదా సామాన్యంగా ఇస్తూ ఉంటాము. కొన్ని చోట్ల ఏదో రేల చెట్టు సమిధలు ఇచ్చామని ఇలాంటివి కూడా ఇంతకుముందు మనం విన్నాం. ఏదైనా ఒక సమిధలో ఆజ్యమో, అన్నమో, పురోడాశమో వగైరా అవి మేమేమో అగ్ని ద్వారా ఆ సర్పాలకు మేమిస్తున్నాము. అవి వాట్లకి రక్షణ, అవి తిని అవి రక్షింపబడుతున్నాయి. వాటి వల్ల భయం లేకుండా కాటేసి విషాన్ని మా మీద చిమ్మకుండా మాకు మరణం లేకుండా అవి మమ్మల్ని రక్షించడం కోసమని అగ్నిదేవుడిని మేము ప్రార్థించాం. ఇంచుమించుగా ఇద్దరం కూడా అగ్నిని ప్రార్థించిన వాళ్ళమే. అటు వాళ్ళు అగ్నిని ఆశ్రయించారు, మేము అగ్నిని ఆశ్రయించాము. ఆ అగ్నిని మేము హోమాలతో తృప్తిపరుస్తున్నాం. ఆ హోమాలన్నీ ఆ సర్పాలకి ఆయన పంపిస్తున్నాడు. పంపిస్తుంటే అవి తీసుకుని మమ్మల్ని రక్షిస్తున్నారు. అదే అంటున్నాడు. అది కూడా ఎప్పుడు అంటే వర్షాభ్యో నఃపరిదేహి అనేటటువంటి మాటలో ఆ వర్ష శబ్దం ఉపలక్షణ విధయ యావజ్జీవితం అనుకోండి. మనం 1 నెలవో 2 నెలల్లో 1 సంవత్సరమో సర్పాల నుండి రక్షణ వస్తుంది అంటే తర్వాత మళ్ళీ భయమేగా. అందుకోసమని ఎప్పుడూ మనకి సర్పముల వల్ల భయం ఉండకూడదు అనేటటువంటి విషయంలో మనం మాట్లాడాల్సి ఉంటాం. అదే భాష్యకారులందరూ కూడాను ఆ మాటలే వాళ్ళు చెప్పారు. ఇదిగో ఈ రకమైనటువంటి అన్యోన్య రక్షణ, మనం వాటిని రక్షిస్తే ఆహారం ఇచ్చి అవి మన మీద విషం చల్లకుండా కాటేయకుండా అవి రక్షిస్తున్నాయి. దీనికిద్దరికీ కూడాను అనుసంధాతగా ఉన్నవాడు మహానుభావుడు అగ్నిదేవుడు అని ఈ మంత్రంలో తక్షకుడు, ఆయన విశాల అనేటటువంటి ఆమె కుమారుడట, ఆయన గురించి మనం ప్రార్థించాం. అలాగే ధృతరాష్ట్రైరావత అని ఒకనొక సర్పం, ఆయన్ని గురించి కూడా మనం ప్రార్థించుకున్నాం. మనం ఈ మంత్రాలు చెప్పకపోతే ధృతరాష్ట్రైరావత అనే సర్పం ఉందని మనకేం తెలుస్తుందండి. తరువాత మంత్రంలో మాట్లాడుతూ అంటాడు, అహిగుంసాతి బలస్తే జీవాస్త్వజనస్సతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి అతిబలాహిగుంసస్తే జీవాస్త్వజనస్సతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి అంటాడండి. అంటే అహిగుంసాతి బలహట. అహింసస్య అహింసుడని ఒకడు ఉన్నాడండి. అహిగుంస యజుర్వేదం కాబట్టి అనుస్వారికి గకారం రావాలి కనుక అనుస్వారో యజుష్యేవం అధ్యాయేపి యదా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతి శాస్త్రరూపరః అని వ్యాసశిక్షాకారుడు యజుర్వేదంలో అనుస్వార గకారంతో కూడుకుని ఉంటుంది అని చెప్పాడు ఆయన. అందువలన అహింస అన్నప్పుడు అహిగుంస అని చెబుతారు వీళ్ళు. అహిగుంసాతి బలః, ఆయనకి అనుచరుడైనటువంటి ఒక అతిబలుడని ఒకడున్నాడట సర్పరాజు గారు. ఈయనే గొప్పవాడండి బాబు, ఆయనకి ఇంకా అంతకంటే గొప్పవాడు ఒక ఉన్నాడనమాట దానికి అర్థం. తర్వాత ఆ బలవంతులైనటువంటి ఆ సర్పరాజులతో మాట్లాడుతున్నాడండి, మహానుభావ అహింస అతిబల, మీరందరూ కూడాను మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మీ ప్రాణములు ఉన్నాయే, ఇవన్నీ కూడాను ఎప్పుడు కూడాను తేజీవాస్త్వయి నఃసతస్త్వయి సద్భ్యో వరుషాభ్యో నఃపరిదేహి అని అంటున్నాడండి. అని అంటం చేత ఏం కనపడుతోందంటే వాటి యొక్క ప్రాణాలు, వాటికి ఎటువంటి రకమైనటువంటి ప్రమాదం లేకుండా ఆహారం ఇస్తే ప్రాణం నిలుస్తుందండి. అది వాళ్ళేమో అసలే వాయుభక్షకులు, వాళ్ళు వాయువు అంటే ప్రాణస్వరూపం కనుక జీవుడనేవాడు ప్రాణాన్ని ఆధారంగా చేసుకు ఉంటాడు కనుక అందువలన వాళ్ళు ఆ రక్షణ అనేటటువంటిది మనం ఇచ్చినటువంటి ఆహారం వల్ల వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆహారం ప్రాణరక్షణ అంతా కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే
మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని ఆశ్రయించుకుని అగ్నిదేవుణ్ణి ఆశ్రయించుకుని మీరు ఉంటున్నారు. అటువంటి మీ వలన మాకు ఎటువంటి ప్రమాదం రాకూడదు. మేము కూడా అగ్నిని ఆశ్రయించుకుని మేము ఆయనకు హోమాలు చేస్తున్నాం. దానికోసమని అగ్నిని మేము ప్రార్థిస్తున్నాం. మీ వల్ల మాకు ఎటువంటి ప్రమాదం రాకూడదు. మా వల్ల మీకు ఆహారం లభించాలి. ఇది అన్యోన్య అంటే పరిరక్షణం అన్నమాట. ఒకళ్ళని ఒకళ్ళు రక్షించడం. మనం దేవతలకు ఆవిర్భాగాలు ఇస్తే వాళ్ళు మనకి వర్షం ఇచ్చి, ఆ జలం ఇచ్చి, అక్కడి నుంచి అన్నోదకాలు ఇచ్చి మనం కాపాడుతూ ఉండడం, ఇది మామూలుగా అన్ని చోట్ల ఉంది కదా, అలాంటిదన్నమాట. అందువలన ఈ రకంగా అహింసుడు అనేటటువంటి సర్పరాజు, అతిబలుడు అనేటటువంటి సర్పరాజు, వీళ్ళ గురించినటువంటి వాళ్ళ జీవాత్మలన్నిటినీ కూడాను మనం ఆహార పదార్థాలతో రక్షణ ఇస్తున్నామండి. వాళ్ళు మన్నేమో ఎటువంటి విషాన్ని మన మీద ప్రసరింప చేయకుండా, కాటు వేయకుండా మన్ని వాళ్ళు రక్షించాలన్నమాట. తర్వాత మాట్లాడుతూ మంత్రంలో ఏదందశూకా పార్థివాస్తాగుస్త్వమితః పరో గవ్యూతి నివేశయ సంతి వైనశ్యభినస్సంతి దండినస్తే వోనేధ్యనసాన్యేయూయమస్మాను హెనసాత అని అన్నాడండి. ఆ సర్పాలతో మాట్లాడుతూ అంటున్నాడు, ఏదందశూకా పార్థివా. ఈ సర్పాలు ఇదివరకు ఎక్కడెక్కడ ఉంటాయి అనే విషయం మనం చెప్పాం. దాంట్లో ప్రధానంగా భూలోకంలో ఉంటాయి అని మనం అనుకుంటున్నాం. ఆ భూలోకంలో ఉండేటువంటి ఓ తక్షక సర్పరాజా, మీరు ఇక్కడి నుంచి పరోగవ్యూతి, నువ్వు ఇక్కడి నుంచి ఒక 2 క్రోసు దూరాలు మాకు కనపడకుండా నువ్వు వెళ్ళిపోవాలయ్యా. ఇక్కడ ఉంటే మాకు భయం. పిల్ల, పశువులు, మా ఇళ్ళు వాకేళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనేక మంది ఉంటారయ్యా. మీ వల్ల మాకు అడుగడుగునా కూడా భయం కదా. మీకు ఆహారం ఇస్తున్నాం కానీ మేము ఊరికే వెళ్ళిపోమంటలేదు కదా. అందువలన మీరు వెళ్ళండి, నా మాట వినండి. ఏదందశూకా పార్థివా తాగుస్త్వమితః పరో గవ్యూతి నివేశయ. గవ్యూతి స్త్రీ క్రోశయుగం అని చెప్పింది అమరం. 2 యుగాలకి గవ్యూతి అని పేరు అన్నమాట. 2 క్రోసుల దూరం ఇక్కడి నుంచి మీరు ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పింది. పరమాత్మ కూడా అన్నారు యమునా నదీ జలంలో కాళీయుడితో మాట్లాడుతూ, ఇక్కడి నుంచి నువ్వు సముద్రంలోకి వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి నువ్వు వీల్లేదు, ఈ నీళ్ళన్నీ కూడాను విషమైపోతున్నాయి అని పరమాత్మ కూడా శాసించారు అక్కడ. అట్లా ఇక్కడ కూడా మన రక్షణను మనం ప్రార్థించుకుంటూ 2 క్రోసుల దూరం ఇక్కడికి దూరంగా వెళ్ళిపోవాలి నువ్వు. ఏదందశూకా పార్థివా అస్తాగుస్త్వమితః పరో గవ్యూతి నివేశయ అని అంటూ వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇదిగో సర్పరాజుల్లారా, మీకు మంచిగా నేను ఈ మాటలన్నీ చెప్పా. ఒకవేళ మీరు మా మాటలు వినిపించుకోక మొండిగేసినట్లయితే మీకు జరిగేదేమిటో నేను చెబుతా. మా దగ్గర ఎవరున్నారో తెలుసా? చాలా భయంకరమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చంపేసినా చంపేస్తారు వాళ్ళు. అంటే సంతి వైనశ్యభినస్సంతి దండినస్తేను తే వోనేధ్యనసాన్యేయూయమస్మాను హెనసాత. శభిన అన్నాడండి. అంటే గోవులు మొదలైనటువంటి ఉన్నాయి కొన్ని. అవి కనుక తొక్కేసినట్టయితే పాములు చచ్చిపోతాయి. వాటికి డెక్కలుంటాయి, చాలా పదునుగా ఉంటాయి వాటి డెక్కలండి. ఆ డెక్కలతో కనుక ఒక తొక్కింది అంటే పాము చచ్చిపోతుంది అన్నమాట. అటువంటి వాటి వల్ల మీకు ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా మాట వినండి, మీరు ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోండి. మిమ్మల్ని నేను సవినయంగా ప్రార్థిస్తున్నానమాట. తర్వాత దండిన అండి, మా వాళ్ళు కనుక కనపడినట్టయితే మిమ్మల్ని కర్రలు పుచ్చుకొని చంపేస్తారు మిమ్మల్ని. దండిన, కొంతమంది దండిలను దండం పుచ్చుకొని చంపడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ వల్ల మీకు ప్రమాదం వస్తుందన్నమాట. అందువల్ల మీరు జాగ్రత్త పడటం మంచిది. మర్యాదగా చెబుతున్నాను నేను. సంతి వైనశ్యభినస్సంతి దండినస్తేను తే వోనేధ్యనసాన్యేయూయమస్మాను హెనసాత. హెనసాత న హింస్యాత్. వాళ్ళందరూ కూడా యుష్మాన్ మిమ్మల్ని ఏ రకంగానూ బాధించకుండా, వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా మీకు జాగ్రత్తగా బతికి బయటపడాలి అన్నట్లయితే ఇక్కడి నుంచి 2 క్రోసుల దూరంలో మాకు కనపడకుండా మీరు వెళ్ళాలి.
అని ఈ రకమైనటువంటి ప్రార్థనలన్నీ కూడాను మనం ఈ మంత్రాల్లో చేశామండి. తర్వాత సమీచీనామాసి అనే అనువాకంలో కూడా కొన్ని సర్పరాజులను గురించినటువంటి విచారణ వేదాల్లో ఉన్నాయండి. అవేమిటి అని మనం ఆలోచించి చూసినట్లయితే ఆ అసిత పృదాకు, అలాగే స్వజ తిరశ్చరాజి, శ్విత్ర కల్మాషగ్రీవ అని ఈ పదాలన్నీ కూడాను ఆ సర్పాల గురించి మాట్లాడేవేనండి. కాబట్టి పరమాత్మ ఇదివరకే చెప్పారు, యమునా నదీ తీరంలో ఉన్నప్పుడు కాళీయా నువ్వు ఇక్కడ మాత్రం ఉండకూడదయ్యా, నాత్రస్థేయం త్వయా సర్ప సముద్రం యాహిమాచరం, ఇక్కడి నుంచి నువ్వు సముద్రంలోకి వెళ్ళిపో, లేకపోయినట్టయితే ప్రమాదం వస్తుంది అని ఈ రకంగా పరమాత్మ కాళీయుడిని మర్దించారండి. చాలా భయంకరమైనటువంటి సర్పం అది. అయినా కూడా ఆయనకి లెక్కలేదు, పరమాత్మకి సర్వశక్తులు అన్నీ ఆయనే ఉంటాయి కదండి. ఓజోసి సుహోసి బలమసి భ్రాజోసి అని అంటూ ఆయన మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఏవి ప్రపంచకంలో బలవంతులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ బలమంతా కూడాను ఆయన దగ్గర నుంచి వెళ్ళిందే. లేకపోతే మిగతా వాళ్ళకి బలం ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు బలవంతా ఆయిందే. అలాంటి బలవంతుడు బలినాంబరహ, బలవంతుల్లో కల్లా బలవంతుడు కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి ఆ సర్పరాజుని అవలీలగా దాన్ని మదం అణిచి అక్కడి నుంచి పంపించి ఆ యమునా నదీ జలం పరమ పవిత్రంగా ఉండేటట్టుగా విషజ్వాలలతో వ్యాపించిపోయి అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆ వాసన చూసినటువంటి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. రక్షించినట్టుగా పరమాత్మ ఆయన అవతార ప్రయోజనం అది కదా. ఆయన శత్రువులు అధర్మ పురుషులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని నిర్మూలన చేయటం కోసమని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు పరమాత్మ. ఈ రకంగా గరుత్మంతుల వారిని గురించినటువంటి ప్రసంగంలో ఆ గరుత్మంతుడు ఆయనకి ఆహారమైనటువంటి సర్పాలు ఇక్కడ అన్నారు. ఆ ప్రసంగంలోనే వాడు అన్నాడు, కాళీయుడు, శ్రీకృష్ణ మేము ఇక్కడి నుంచి యమునా నదీ జలం దగ్గర నుంచి యమునా నదీ తీరం నుంచి సముద్రం దాకా వెళ్ళాలి కదా, ఈ మధ్యలో కనుక గరుత్మంతుడు మమ్మల్ని చూసినట్టయితే పట్టుకుపోతాడు, మరి మాకు ఎట్లాగా భయమేస్తోంది అని అడిగాడు. ఏం పర్వాలేదు, నీ శరీరం మీద నీ పడగ మీద నా పాదాలున్నాయి, పాదపద్మాలు శంఖచక్రాలన్నీ కూడా తొక్కాను, అవి చూడంగానే గరుత్మంతుల వారు వెళ్ళిపోతాడు. మహావిష్ణు భక్తుడు కదండి ఆయన, కాబట్టి పరమాత్మ అనుగ్రహించారని తెలుసుకుంటాడు అని మనం గరుడ పురాణాన్ని చెప్పబోతూ ఒకసారి ఆ గరుత్మంతుడికి ఆహారమైనటువంటి సర్పాలు, వాటి వల్ల మన రక్షణ, ఇవన్నీ కూడాను ఒకసారి స్మరించుకోవటం మన భవిష్యత్తుకి మన ప్రపంచకానికి ప్రాణివర్గానికి శ్రేయస్సు కలుగుతుందనే ఉద్దేశంతో ఏకాగ్నికాండలో ఉన్నటువంటి సర్పబలి అనేటువంటి పేరుతో ఒక యాగం ఉంది. ఆ యాగంలో ఎన్ని మంత్రాలు అయితే ఉన్నాయో వాటిల్లో ఏ సర్పాలను గురించినటువంటి విచారణ మనకి దీంట్లో ఏర్పడిందో వాటినన్నింటినీ కూడా ఒకసారి మనం విచారణ చేశాం. ఈ పైన గరుడ పురాణంలోకి ప్రధానంగా మనం దిగుతున్నాం. ప్రధానంగా గరుత్మంతుల వారు దేశ దేశాలు తిరిగి వచ్చాడు. ఆయన తిరగనటువంటి లోకాలు లేవు. తిరిగి వచ్చిన తర్వాత అన్నాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్ళావు, ఈ మధ్యన కనపట్టలేదేమిటి అన్నారు మహావిష్ణువు. లేదు ప్రభు, నేను లోకాలన్నీ కూడా తిరిగాను. ఏ లోకాలు తిరిగావేమిటి అని అడిగారు. అక్కడక్కడ విశేషాలు ఏమిటో చెప్పవలసింది అని అడిగారు. అంటే ఆయన అన్నారు, స్వర్గలోకంలోకి వెళ్ళాను, వాళ్ళు ఎప్పుడూ రాక్షసుల వల్ల భయపడుతూ ఉంటారండి. పాతాళలోకంలోకి వెళ్ళాను, అక్కడ నాగులందరూ ఉంటారు, ఆ సర్పాలు, నా వల్ల వాళ్ళు భయపడుతూ ఉంటారండి. మానవలోకంలోకి వెళ్ళాను, మరి వాళ్ళెలా ఉన్నారు ఏమిటి అని అడిగారు విష్ణుమూర్తి. అంటే వాళ్ళకి రోగాల వలన, మృత్యువు వలన, నష్టద్రవ్యం వలన భయం అండి వాళ్ళకేం చెప్పాడు. అంటే సంపాదించుకున్న సొమ్ముని ఎవరో దొంగలు కొట్టేస్తుంటారు. కాబట్టి మానవలోకంలో నష్టద్రవ్య భయం, ద్రవ్యం నష్టమైపోతుందేమో అని భయం. సరే, రోగాలు, తర్వాత మృత్యువు, ఏవో ఎప్పుడైనా పోతుంది, శరీరం నిలవదు కదా, ఇలా ఉన్నాయి. కాబట్టి దీనికి ఏదైనా ఉపాయాలు, వాళ్ళు ఏ రకంగా కృతార్థులవుతారు, ఏం చేయాల్సి ఉంటుందో తమరు నాకు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను అని శ్రీ మహావిష్ణువుని కోరాడు గరుత్మంతుల వారు. ఆయన అన్నారు, గరుడా సాధుపృష్టం త్వయా భద్ర మనుష్యాణం హితాయ వై శృణుష్వావహితో భూత్వా సర్వమేతద్ ఔర్ధ్వదైహికం.
చాలా మంచి విషయాలు అడిగావయ్యా. మానవుల యొక్క శ్రేయస్సును కోరి అడిగావు నువ్వు. వాళ్ళు క్షేమంగా ఉన్నట్లయితే, మానవ లోకం చాలా బాగున్నట్లయితే మిగతా లోకాలన్నీ క్షేమంగా ఉంటాయ్యా. అన్ని లోకాలకి మానవ లోకం మూలం అసలు. అదేంటండి అలా చెప్తున్నారు అంటే, ఇక్కడ చేసిన పుణ్యకర్మ దీన్ని బట్టి దేవతాలోకం అంతా గొప్పగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అన్నింటికీ మూలం ఏమిటంటే ఇక్కడే కర్మానుష్ఠానాలు, అలాగా వేదాధ్యయనాలు, ఇంకా అనేక యోగాలు, తపస్సులు, మహాత్ములు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. జీవన్ముక్తులు చాలామంది మహాత్ములు ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళ యోగక్షేమాలను కోరి నువ్వు అడిగినటువంటి ప్రశ్న చాలా బాగుంది. ఔర్ధ్వదైహికాన్ని గురించి మాట్లాడుతాను వినమన్నారు ఆయన. ఔర్ధ్వదైహికం అంటే జీవుడు ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి సంస్కారాలు ఎట్లా జరగాలి ఏమిటి అనేటటువంటి విషయాలన్నమాట. శరీరాత్ జీవ ఊర్ధ్వమాగత, అతను బయటకు వెళ్ళిపోతాడు ఈ శరీరం విడిచిపెట్టేసేసి. అది ఒక పెద్ద సన్నివేశం అన్నమాట మనకి. ఉదాహరణకు మీరు చూడండి, మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇంట్లో చాలా కాలంగా ఉంటున్నాం. ఏదో కొన్ని కారణాల వలన ఆ ఇల్లు అమ్మేయటం కానీ, అక్కడి నుంచి మనం ఇంకో ఊరు వెళ్ళిపోవటం కానీ తటస్థపడింది అనుకోండి, ఆ ఇంటి మీద ఉండే ప్రేమ మనకి లాగుతూ ఉంటుంది మనస్సు. అయ్యో ఇంతకాలం ఉన్నాం మనం, ఇది విడిచిపెట్టేస్తున్నామే అనేటటువంటి మాట. కొంతమంది అద్దెకు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకే అనిపిస్తుంది ఇంతకాలంగా మనం 10 ఏళ్ళ మట్టి ఇంట్లో ఉన్నాం, ఇవాళ రోజున వెళ్ళిపోవాల్సి వచ్చింది అని. దీనికే ఇలా ఉంటే ఇదొక్క గృహం అన్నమాట. ఈ శరీరం కూడా అలాంటిదే. దీంట్లో మనం చిన్నప్పటి నుంచి దీంట్లో ప్రవేశిస్తూనే ఇంద్రియాలన్నీ కూడా దీంట్లో వచ్చేసినాయి. జ్ఞానేంద్రియాలు అన్నీ ఇక్కడ 2 కళ్ళు, అలాగే ముక్కులు 2, అలాగే శ్రోత్రేంద్రియాలు 2, అలాగే వాక్కు, హస్తములు, ఇలాగ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలన్నీ దీంట్లో వచ్చి ప్రవేశించినాయి. దాంట్లోకి పరమాత్మ ప్రవేశించారు. ఇవి జడమైనటువంటి పదార్థాలు, ఇవి మాట్లాడలేవు, స్వతంత్రంగా వ్యవహరించలేవు, వాటికేం తెలియదు. పరాంచిఖాని ఇతరుణ స్వయంభూ తస్మాత్ పరాంగ్ పశ్యతన అంతరాత్మన్ అన్నాడు కఠోపనిషత్తులో మాట్లాడుతూ. బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడే ఈ ఇంద్రియాలన్నిటి కూడా పరాంగుముఖంగా సృష్టించాటండి. అంటే జడములను చూసేటటువంటి వాటిగా ప్రకాశించాడు. అదే అంటాడు గరుత్మంతుడు గారు కూడా మాట్లాడుతూ ఇక్కడ, మహాత్మ మహావిష్ణువు అసలు ఈ ఇంద్రియాలు ఉన్నాయనుకోండి, చక్షురింద్రియం ఉందనుకోండి, పితృదేవ మనుష్యాణం వేదశ్చక్షు సనాతనం అని ఒక మాట మనుస్మృతిలో మాట, అక్కడ రాస్తారు ఈ విషయాలన్నీ కూడాను. అంటే ఈ చక్షురింద్రియం ఉంది చూసారా, ఉన్న వస్తువులని, ఉన్న అక్షరాలని వీటినే సరిగ్గా చూడలేదు. అది ఇక్కడ ఒకటి ఉంటే ఒకటి చదువుతాడు మనవాళ్ళు కొంతమంది. అక్కడ ఉన్న అక్షరాలు ఒకటి, వీడు చదివేది ఒకటి. మరి ఏమిటి కనపడుతోందా వాడికి? గుడ్డివాడా లేకపోతే మంచివాడా? లేదండి గుడ్డివాడిని ఏం కాదు, డాక్టర్ గారిది చూశారు నిన్న, బాగానే ఉన్నాయి కళ్ళు, వెళ్ళమన్నారు. అయినా అలా చదువుతావేమిటిరా అంటే, లేదండి చదువుతాలేండి అంటాడు. సరే పోనీ అలా ఉంచు. తర్వాత శంఖపీత అనేటువంటి జ్ఞానం. కొంతమందికి కామెర్ల రోగం అని ఓ రోగం ఉంది. ఆ రోగం వలన తెల్లటి పదార్థాలన్నీ కూడా పచ్చగా కనపడతాయి, ప్రపంచమంతా పచ్చగా కనపడుతుంది. వాడు ఏమంటాడంటే శంఖపీత అంటాడు. వాడు శంఖం ఎలా ఉందిరా అంటే పచ్చగా ఉందండి అంటాడు. అంటే మిగతా వాళ్ళందరూ తెల్లగా ఉందంటే వాడు ఒక్కడు మాత్రం పచ్చగా ఉందంటాడు. ఎందుకంటే ఆ కంటికి ఆ వ్యాధి ఉందన్నమాట. అంటే ఉన్న పదార్థాన్ని ఉన్నట్టుగా చూడలేదు, ఈ కన్ను యొక్క దోషం అన్నమాట. ఇదంతా ఒక పుస్తకం ఉంది దాంట్లో, సాంఖ్యతత్వ కౌముదిని, ఆ దాంట్లో చెబుతాడు ఇదంతా కూడాను. తర్వాత మరొక రహస్యం, మీరు ఏదైనా పైకి ఎక్కారనుకోండి మేడ మీదకి, లేకపోతే ఇంకా కొండెక్కారనుకోండి, కనకదుర్గ గుడి లాంటి కొండెక్కారనుకోండి, అక్కడి నుంచి చూస్తే కింద ఉన్నటువంటి ఇళ్ళన్నీ అగ్గిపెట్టిల్లా కనపడతాయి మీకు. మళ్ళీ కిందకు వచ్చి చూస్తే పెద్ద పెద్ద మేడలు మళ్ళీ అవి. అంటే దూరత్వ దోషం వల్ల అలాంటివి కలుగుతాయి అన్నమాట. తర్వాత మీకు మరీ అతి సన్నిహితంగా ఉంటే అసలు ఏమీ కనపడవు. నాకు బాగా కనపడాలని ఒక ఆయన కంటి దాకా పెట్టి, కంటిలో ఇట్లా పెట్టేశాడు ఒక ఆయన, అసలు అక్షరాలే కనపడవు వాడికి అట్ట చేస్తే. అంటే అతి దూరత్వము తప్పే, అతి సన్నిహితత్వము తప్పే. మరి ఇంకా ఇది ఎట్లా ఉంటుండగా ఒకటి ఉంటే ఒకటి కనపడటం అనేటటువంటి పెద్ద వ్యాధి ఈ కంటికి. అలాంటివన్నీ ఉంటుంటాయి. కనుక ఔర్ధ్వదైహిక క్రియ, ఈ జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరంలో ఏం జరుగుతుంది ఏమిటి అనే విషయాన్ని గురించినటువంటి ప్రసంగం అంతా చేయవలసి ఉంటుంది. దాంట్లో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే, ఈ జీవుడు దీంట్లో ఉన్నంతకాలం ఆయా గోళకాలలో ఉంటాడు. చక్షురింద్రియం దీంట్లో ఉంటుంది, రసనేంద్రియం రసనంలో ఉంటుంది,
అలాగే ఘ్రాణేంద్రియం ముక్కులో ఉంటుంది, అలాగా శ్రోత్రేంద్రియం శ్రోత్రంలో ఉంటుంది, వాగింద్రియం ఇక్కడ ఉంది. ఇలాగా అన్ని ఇంద్రియాలు మనకు పనిచేస్తున్నాయి, చూస్తున్నాం మనం. వీటకన్నింటికి అధిష్టాన దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కాపాడుతూ ఉంటారు. వాళ్ళ అనుగ్రహం లేనిదే ఇవన్నీ కూడా ఏమీ జరగవు అనమాట. అయితే ఈ తర్వాత దీన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టేటప్పుడు వీడి యొక్క పరిస్థితి ఎలాంటిది ఏమిటి అనే దాన్ని ఔర్ధ్వదైహిక క్రియలు అని దీనికి పేరు అనమాట. దాని గురించి ఎన్నో విశేషాలు, ఒకటి కాదు రెండు కాదు. అదంతా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారిని ఉద్దేశించి, నువ్వు చాలా ముఖ్యుడివి, నాకు నువ్వు అడిగావు, నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు, నీకు కాబట్టి చెబుతున్నాను అని పరమాత్మ అంటారు. ఆ మాటలన్నీ కూడాను చాలా విశిష్టమైనటువంటిది. అందుకోసమనే గరుడు అనే పేరుతోనే ఆ పురాణానికి కూడా పేరు వచ్చింది. అలాంటిదనమాట. ఇక్కడ ఇటువంటి పరిస్థితులలో ఇక్కడి నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఎక్కడికి వెడతాడు, అసలు ఎక్కడ ఉంటాడు, ఉంటే ఎలా ఉంటాడు, అతనికి ఏదైనా ఆహారం ఎవరిస్తారు, ఇవన్నీ కూడా మనకు కావాలి. అంటే ప్రపంచంలో ప్రకృతంలో నాస్తిక లోకం అని ఒకటి ఉంది. ఆ నాస్తిక లోకం ఏమని చెబుతోంది అంటే, వీడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లోకాంతరంలోకి వెళ్ళటం అనేటటువంటిది అబద్ధం. ఎందుకంటే చచ్చిపోయినాడు కాబట్టి వెళ్ళేది ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, చచ్చిపోయినాడు వాడు అనే వాళ్ళు అంటున్నారు. ఒకవేళ వెళ్ళినా వాడికి మనం ఇక్కడి నుంచి మనం ఏం చేయాల్సినటువంటి అవసరమేం లేదండి. ఇక్కడి నుంచి చేస్తే వాడికి ఎట్లా అందుతుందండి? మా వాడు మెడ్రాసులో ఉన్నాడండి ఒకడు, వాడికి పాపం జీతాలు రావటం లేదు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు. అందుకోసం నేనేం చేశానంటే ఇక్కడ బ్రాహ్మణులకు ఎవరికో దానాలు చేశా. వాడికి వెళ్ళి అక్కడి నుంచి వాడికి ఆ డబ్బు అందుతుందా? వాడు సుఖంగా ఉన్నట్టుగా చెప్పగలమా మనం? వాడికే ఏ పోస్ట్లోనో లేకపోతే టెలిగ్రామ్లోనో ఎక్కడి నుంచో రకంగా మనం బ్యాంక్ నుంచో మనం పంపిస్తే వాడు తీసుకుంటే వాడు ఆహారంగా వాడు దాన్ని ఉపయోగించుకుంటాడు. కానీ వాడిని ఎక్కడో ఉన్న మనిషిని ఉద్దేశించి భూలోకంలో ఒక రాష్ట్రాంతరంలో ఉన్నవాడికే ఇక్కడ మనం చేసినటువంటి సొమ్ము చెందదు కదా. లోకాంతరంలో ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి మనం ఏదో శ్రాద్ధం చేసి దానికి ఏదో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలు ఇచ్చి చేస్తే అందుతుంది అనుకోవటం అంత శుద్ధ పొరపాటు. ఇది నాస్తిక మతం. వాళ్ళెవరూ ఇదంతా కూడా ఒప్పుకోవట్లేదు అనమాట. దానికి అర్థం అదే వాళ్ళు అన్న మాటలు ఏంటంటే, యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుత. చార్వాక మతం అంటారు దీన్ని. అంటే ఎంతకాలం నువ్వు బతికుంటే అంతకాలం సుఖంగా ఉండు. నీ దగ్గర డబ్బులున్నాయనుకో, జేబుల్లోంచి ఆ కట్ట తీసేసుకో, ఎవరు కనపడితే వాడి దగ్గర నుంచి తీసేసుకో. ఏమిటి రాయిదంటే, చూద్దాంలే ఎప్పుడు ఇస్తావరా అంటే, ఇచ్చేదేంటి, నాకు దొరికింది నేను తీసుకున్నా అంటే వీడు కొట్టుకోవడం, వీడిని వాడు కొట్టుకోవడం, వీడిని వాడు కొట్టుకోవడం. ఇదన్నమాట మతం. అంటే యావజ్జీవేత్ సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ అన్నాడు. అప్పు చేసి నెయ్యి తాగు, అప్పు చేసి పప్పు కూడు తిను, ఆనందంగా వ్యవహరించు. భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. కాలిపోయిన తర్వాత ఆ దేహం మళ్ళీ వస్తుందా? రాదు కదా. ఇంక నిన్నేం చేస్తాడు వాడు? ఆ డబ్బు తీసేసుకో, నువ్వు ఉండిపో అని ఈ రకమైనటువంటి చార్వాక మతం అంటారు దీన్ని. ఇలాంటి నాస్తిక మతాలు ప్రస్తుతంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కర్మానుష్ఠానాల మీద వాళ్ళకి ఆసక్తి లేదు. అసలు వాళ్ళు నిజంగా ఎక్కడికి వెడుతున్నారు? ఈ విషయాలు మనం చెప్పకపోయినట్టయితే ఈ మతం ఈ ప్రపంచంలో ప్రచారంలో ఉన్న మతం ఇది ఒకటే, చార్వాక మతం. కాబట్టి దానికి మనం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. మరి మహావిష్ణువు మనం చెప్పడం కాదు, మన పరిస్థితి ఎంత. మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పారు. దాన్ని వేదమంత్రాలు ఎలా ఉన్నాయి, వేదమంత్రాలను ఆధారంగా చేసుకుని వారు ఎలా చెప్పారో ఆ విషయాలన్నీ కూడా మనం విచారించవలసి ఉంది. అదే ఇప్పుడు పితృయజ్ఞము గరుడ పురాణము అనే అంశంతో మనం చెప్పబోయే విషయాలన్నీ కూడాను దీనికి సంబంధించినవే. చూద్దాం.